నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. చిగురుమామిడి మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయం ముందు కార్యకర్తల సందడి నడుమ కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేలా తనకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. దేశ సరిహద్దుల్లో జరుగుతున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఎక్కడ కూడా తగ్గకుండా భారత సైన్యం అంతర్గతంగా రక్షించుకుంటూ సరిహద్దులను కాపాడుకుంటూ ఎదుటి వారికి ప్రవేశం లేకుండా కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకుంటున్న సందర్భంగా వారికి మద్దతుతో పాటు అభినందనలు తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా భారత ప్రభుత్వం మరింత అంతర్గతంగా ప్రక్క దేశాలతోటి కఠినంగా గట్టిగా ఉంటూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆలయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఆలయ చైర్మన్ చొల్లేటి శంకరయ్య, అర్చకులు శేషం నరసింహ ఆచార్యులు, శేషం సుధీర్ ఆచార్యులు, కాంగ్రెస్ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఉస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బోల్షెడి శివయ్య, ఆలయ ఈవో కొండపర్తి రాజ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, సీనియర్ నాయకులు చిట్టుమల్ల రవీందర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణ అధికారి బూట్ల కవిత, మాజీ కార్పొరేటర్ గుర్రం మురళీ గౌడ్, కాటం సంపత్ రెడ్డి, పోటు మల్లారెడ్డి, ఎనగందుల లక్ష్మణ్, ఇనగాల శ్రీనివాస్ రెడ్డి, ఊరుగంటి భారతీదేవి, పోలు స్వప్న, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయిని వేణు, మహమ్మద్ షాబుద్దీన్, అందే మేకల పరశురాములు, పచ్చిమట్ల జగన్, గట్టు ప్రశాంత్, బోయిన వంశీకృష్ణ, ఎనగందుల శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస పరమాత్మనే నమః. నానావిధ వరవరభద్ర పుష్పాణిం సమర్పయామి. ఓం కేశవారది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నీరాజనం సమర్పయామి. గ్రంథంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం హరంతం వీక్షంతం పూర్ణజంతం శరణ. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల భగవంతుడు నన్ను ఆశీర్వదించాలి, నా నియోజకవర్గాన్ని చల్లగా చూసి అన్ని రకాల అభివృద్ధి చేయాలని కోరుకున్నా. దాంతోపాటుగా ఈరోజు దేశ సరిహద్దులో జరుగుతున్నటువంటి దాయాది దేశం మన మీద ఏ విధంగా కమ్యూనిటీ చర్యలకు పాల్పడుతూ ఉందో ఎక్కడ కూడా తగ్గకుండా మన భారత సైన్యం మన అంతర్గతంగా రక్షించుకుంటూ సరిహద్దులను రక్షించుకుంటూ ఎదుటివాడికి ప్రవేశం లేకుండా కఠినంగా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకుంటున్న సందర్భంగా వారికి మద్దతునిస్తూ అభినందనలు చెప్తూ రాజకీయాలకు అతీతంగా భారత ప్రభుత్వం ఇంకా అంతర్గతంగా లేదా పక్క దేశాలతోటి కఠినంగా గట్టిగా ఉంటూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.